శ్రమలు మొట్టమొదటిగా ఏమండి చాలా అంటే 1-2 శ్రమలు రావండి, చాలా ఎక్కువ శ్రమలు వస్తాయి. చూడండి 40 అధ్యాయము కీర్తన గ్రంథము 40 అధ్యాయము 12వ వచనం. చూడండి ఇక్కడ ఏమన్నాడు, లెక్కకు అవి నా తల వెంట్రుకలకు మించి ఉన్నవి. అంటే తల వెంట్రుకలు లెక్కించగలరండి ఎవరైనా? తల వెంట్రుకలు లెక్కించగలవా? తల వెంట్రుకలు ఎవరు లెక్కించలేవండి, కానీ దేవుడు లెక్కిస్తాడండి. అందుకే అంటాడు కదా, ఆయన చిత్తం లేకుండా మీ తల వెంట్రుక కూడా రాలదట. అంటే మన తలలో ఎన్ని తల వెంట్రుకలు ఉన్నాయి అన్నీ కూడా దేవుడు లెక్క పెడతాడంట అండి. ఏమండి అంటే ఈ లెక్కకు అవి ఏం చేస్తున్నాయట, తల వెంట్రుకల వలె ఉన్నాయట. అంటే ప్రియరా, అంటే మనము లెక్క పెట్టలేనంతగా ఉన్నాయంట శ్రమలో. ఏంటి మనము లెక్క పెట్టలేకపోవచ్చు, కానీ నిన్ను నన్ను చూస్తున్నది మన దేవుడు వాటిని లెక్క పెడతాడు. అందుకే ప్రియరా, మనకు వచ్చినటువంటి ఇబ్బందుల్లో నుండి, మనకు వచ్చినటువంటి కష్టాల్లో నుండి దేవుడు మనకు విడుదల కలుగు చేస్తూ ఉన్నాడు. ఏంటి లెక్క పెట్టలేనంత శ్రమలో దావీదు గారి జీవితంలో వచ్చే, దావీదు గారిగా కాదండి, ఇక్కడ ఉన్నటువంటి చాలా మందిలో ఏంటి శ్రమ వెంబడి శ్రమలు వస్తూనే ఉంటున్నాయేమో. ఒకవేళ నేనంటాను, నీ శ్రమను నువ్వు లెక్క పెట్టలేకపోవచ్చేమో, నీ శ్రమల గురించి నీకు పరిష్కారం దొరకకపోవచ్చేమో, కానీ నా దేవుడు నీ శ్రమను లెక్కిస్తూ ఉన్నాడు. నీ శ్రమలన్నిటికీ దేవుడు ముగింపు పలకబోతూ ఉన్నాడు. ఈ శ్రమలన్నిటినీ కూడా దేవుడు విడిపించబోతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియరా, కాబట్టి శ్రమలు ఎన్ని ఎక్కువగా వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా నువ్వు దేవుని విడిచిపెట్టకుండా, నువ్వు దేవుని మీదే ఆధారపడుతూ దేవుణ్ణి నువ్వు ఆనుకొని నువ్వు జీవించినట్లయితే నీ శ్రమలు ఎన్ని శ్రమలైనా కూడా తీసివేయగల సమర్థుడు మన దేవుడు. ప్రియరా, ఏంటి ఆదికాండంలో ఆయన ఏం రాయించాడు తెలుసా? యెహోవానగు నేను సర్వశక్తి గల దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ప్రియరా, కొన్ని శ్రమలు మనం ఎదుటి వారికి చెప్పుకోలేం, కొన్ని బాధలు ఎదుటి వారితో మనం పంచుకోలేం, కానీ నీ బాధ, నీ శ్రమ, అది ఏదైనా కూడా నీ దేవుడికి నువ్వు చెప్పుకుంటే దేవుడు వెంటనే దానికి పరిష్కారం ఇస్తాడు. ప్రియరా, ఒకవేళ మనుషులకు చెప్పినా మనుషులు అర్థం చేసుకోకపోవచ్చు, మనుషుల మీద జాలి చూపించకపోవచ్చు, మనుషుల మీద దయ చూపించకపోవచ్చు, కానీ మన దేవుడు నీ శ్రమల విషయంలో వెంటనే ప్రత్యక్షమవుతాడు. నీ శ్రమల్లో ఆయన జోక్యం చేసుకుంటాడు. ప్రియులరా, నీ శ్రమలో ఆయన నీకు ఇన్వాల్వ్మెంట్ అవుతాడు. నాకు సంబంధం లేదు, మీ బాధలు మీవని చెప్పడండి మన దేవుడు. లేకపోతే ఓ గొర్రెని తీసుకురండి, ఒక మేకను తీసుకుని రండి, నేను మీ సమస్యలు పోగొడతానని చెప్పడండి దేవుడు. నీవు శ్రమ పెట్టిన దినమునే నువ్వు విడుదల పొందుకుంటావు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియరా, రెండవదిగా శ్రమలు ఏంటంటే సులువైనవి కావండి. అంటే అంత చాలా ఈజీ అయినవి కావండి. అప్పుడప్పుడు చూడండి, కొన్ని పొడుపు కథలు వేస్తారు కొంతమంది. ఏమండి, పొడుపు కథలు వేస్తారు. మధ్యకాలంలో ఒక పొడుపు కథ నేను కూడా విన్నాను. నీ ముందే ఉంటుంది కానీ నీకు కనబడదట. ఏమండి చెప్పండి ఎవరన్నా, మీ ముందే ఉంటుందట, మీకు కనబడదట. అది ఏంటి చెప్తారా? మీ కళ్ళ ముందే ఉంటుందట, మీ ముందే ఉంటుందట, కానీ మీకు కనబడదట. చాలామంది ఏమనుకుంటారంటే, అమ్మో ఇలాంటి పొడుపు కథలకి చిక్కిప్పలేమండి, ఇవి చాలా కష్టం అని అంటారు. ఏమండి, పొడుపు కథ అంటేనే సులువైనవి, అంటే ఈజీగా అర్థం ఆన్సర్ కూడా అక్కడే ఉంటుంది. కానీ కొన్నిసార్లు మనం ఆలోచించలేం కాబట్టి దానికి మనము ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేము. కానీ ప్రియరా, శ్రమలట అంత సులువైనవి కావట. శ్రమలు చాలా కష్టంగా ఉంటాయట. చాలా అసలు మనకి ఇంకో విషయం చెప్పమంటారా? ఎక్కువ మంది అనారోగ్యం అంటే రోగాలు రావడానికి కారణం శ్రమలేనట్టండి. వారికి వచ్చిన శ్రమలను బట్టే వారు ఫస్ట్ అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటారట. నాకు ఏ బాధ లేదు అన్నవాడికి ఏ రోగం ఉండదండి. ఉంటుందా? ఉండదు. నాకు ఏ బాధ లేదు, నాకు ఏ కష్టం లేదే, నాకు బాధ ఏంటి, నాకు కష్టం అనుకున్నవాడికి అసలు ఏమీ ఉండదండి.
ఏంటి బాధలన్నీ నాకే ఉన్నాయి, బాధలన్నీ నాకే ఉన్నాయి, కష్టాలన్నీ నాకే ఉన్నాయి అనుకున్న వాళ్ళకి ఏంటి చిన్న శ్రమ కూడా పెద్ద శ్రమగా కనబడుతూ ఉంది. అవి చాలా సులువుగా కనిపించవంట, చాలా కష్టంగా కనబడతాయట ప్రియరా. దావీదు కూడా ఏంటి ఏం చేసేవాడు తెలుసా? ఏంటి ప్రియరా, తన తన ఇంటి వారికి దావీదు శత్రువు అయిపోయాడు. తన ఇంటి వారే దావీదుకి వ్యతిరేకమైపోయారు. దావీదుకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. మీకు ఒక విషయం చెప్పమంటారా? యోసేపు తెలుసా మనందరికీ కూడా? యోసేపు ఏంటి గోతులో పడవేయబడ్డాడు, ఐగుప్తీయులకి అమ్మివేయబడ్డాడు, ఇష్మాయిల్కి వాళ్ళకి. ఎవరు అమ్మేశారు యోసేపుని? దొంగలు అమ్మేశారా? అన్నలే అమ్మేశారు యోసేపుని. అన్నలే గోతులో తోసేశారు. కానీ దేవుడు వదిలేశాడు యోసేపుని ప్రధానమంత్రి చేశాడు దేవుడు. ప్రియులరా, ఏంటి ఆఖరికి తన ఇంటి వారిని, తన ప్రాంతాన్ని, తన గ్రామాన్ని, తన దేశాన్ని పోషకుడిగా, తన దేశాన్ని పోషించే పోషకుడిగా యోసేపుని దేవుడు చేసేసాడు. ప్రియరా, దావీదును కూడా తన ఇంటి వారి దావీదుకి శత్రులైపోయినా ఏంటి దావీదుకి అర్థం కావట్లేదు, ఎలా తప్పించుకోవాలో ఏం చేయాలో అర్థం కావట్లేదు ప్రియరా. కానీ దావీదు విషయంలో దేవుడు ఎంటర్ అయ్యాడు. దావీదు విషయంలో దేవుడు ఎంటర్ అయ్యాడు. నేనంటాను, నీ శ్రమల్లో, నీ బాధల్లో, నీ కష్టాల్లో మనుషులు ఎంటర్ అవ్వకపోయినా పర్వాలేదు, ఎవరు నీకు నీ సమస్యలు పంచుకోకపోయినా పర్లేదు, కానీ నీ సమస్యలు, నీ బాధలు పంచుకునేవాడు ఒకడున్నాడు. ఆయనతో నీ బాధలు, నీ కష్టాలు చెప్పుకుంటే ఆయన నీకు పరిష్కారం ఇస్తాడు. దావీదు గారి జీవితంలో ప్రియరా ఏంటి ఈ సమస్యని, ఆయనే ఒక రాజు, ఆయన అభిషేకించబడ్డాడు, ఆయనే నాకు కష్టం వచ్చింది బాబు, నాకు ఎవరు నేను సాయం చేయడు అంటే ఎంత అవమానంగా ఉంటుందండి, ఎంత అవమానంగా ఉంటుంది. ఎందుకంటే తెలుసా, దావీదు అభిషేకించబడిన వాడు. నువ్వు అభిషేకించబడిన దానివే, నువ్వు అభిషేకించబడిన వాడివే. దావీదు ఏర్పరచబడిన వాడు, నువ్వు ఏర్పరచబడిన దానివే, నువ్వు ఏర్పరచబడిన వాడివే. మన సేవకులు చెప్పారు కదా, దేవుడు ఏర్పరచుకుంటేనే మీరు దేవుని సన్నిధిలో ఉన్నారు. నేను కూడా ఆ రోజు అంతకు ముందు కూడా చెప్పాను, దేవుని ఏర్పాటు ఉంటేనే. ఏం చెప్పాను? ఫస్ట్ దేవుడు ఏం చేస్తాడట? మనల్ని ఏర్పరచుకుంటాడట. తర్వాత ఏం చేస్తాడు? ఆయన పిలుచుకుంటాడు. తర్వాత ఏం చేస్తాడు? పిలుచుకుని ఏం చేస్తాడు? మిమ్మల్ని గణపరుస్తాడు. మర్చిపోయారు? అప్పుడే అంతకు ముందు వారం చెప్పాను, పిలుపు గురించి చెప్పాను. పిలుపులో ఉన్నటువంటి సందేశాన్ని, సారాంశాన్ని మీకు చెప్పాను. దేవుడు మొట్టమొదటి రోమపత్రికలో మీకు చెప్పాను, దేవుడు మొట్టమొదటిగా ఏర్పరచుకుంటాడు, తర్వాత పిలుచుకుంటాడు, తర్వాత ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఏంటి తన్ను ప్రేమించే వారిని తన ఆస్తికర్తలుగా చేస్తాను అని చెప్పిన సందర్భాలన్నీ మీకు చెప్పాను. ప్రియరా, దావీదుని దేవుడు ఏం చేయాలి తెలుసా? ఏంటి ఏర్పరచుకున్నాడు, నిన్ను నన్ను కూడా దేవుడు ఏర్పరచుకున్నాడు. దావీదు జీవితంలో దేవుడు ఎంటర్ అయినట్టుగానే దేవుడు నీ జీవితంలో కూడా నీ ఎంటర్ అవుతాడు. దావీదు జీవితంలో దేవుడు ఎలాగైతే ఏంటి తన శ్రమల నుండి, తన ఇరుకులు, ఇబ్బందుల నుండి, కష్టాల నుండి దేవుడు విడిపించాడో, నీ జీవితంలో కూడా, నీ సమస్యల నుంచి కూడా దేవుడు నిన్ను విడిపిస్తాడు, నిన్ను తప్పిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులరా, మనము దేవుని మీద ఆనుకొని జీవించాలి. దావీదుకి ఎన్ని కష్టాలు వచ్చినా దావీదు ఎప్పుడు కూడా స్తుతించకుండా మానలేదట. దావీదుకి ఎన్ని బాధలు వచ్చినా స్తుతించకుండా మానలేదట. ప్రియరా, ఎప్పుడు దేవుని స్తుతిస్తూ ఉండేవాడట. తన కష్టంలో దేవుని స్తుతించేవాడు. కీర్తనీయుడని పేరు వచ్చిందండి దావీదు గారికి. ఏం పేరు వచ్చిందమ్మా? దావీదు గారికి కీర్తనీయుడు అని పేరు వచ్చింది. ఏంటి దావీదు ఒక కీర్తనాకారుడుగా మారిపోయాడు. అంటే దావీదు ఒక కీర్తనగా మారిపోయాడండి. కీర్తన అంటే ఏంటి చెప్పండి? కీర్తన అంటే ఏంటి? కీర్తన అంటే ఏంటమ్మా? కీర్తన అంటే ఏంటి? పాటలు. కీర్తనలు అంటేనే పాటలండి. కీర్తనలు పాడుకుందాం, ఆత్మీయ ఆనంద కీర్తనలు, మీరు ఎక్కడ చూసినా కీర్తనలు కనబడతాయి. కీర్తనలు అంటే ఏంటంటే పాటలు. ఏంటి దావీదు ఒక కీర్తన, మనం పాటలు పాడతాం, ఆ పాటకి అర్థం మనకు తెలియదు, ఆ పాటలను కూడా మనం మనస్ఫూర్తిగా తీసుకోము, ఏదో పాడేస్తాం అంతేగాని ఆ పాట యొక్క భావాలు ఎప్పుడు మనం గమనించాం. నిజంగా పాట పాడుతున్న వారు ఎప్పుడైనా ఆ పాటలోని భావాన్ని గమనించారా? పాట పాడిన వారు ఏం చేయాలి తెలుసా? ముందు ఆ పాటలో లీనమవ్వాలండి. ఆ పాటలో లీనమవ్వాలి. అప్పుడు ఆ పాటకి జీవం ఉంటుంది. నువ్వు పాడిన పాటే, కానీ నువ్వు ఎప్పుడైతే పాటలో నువ్వు లీనమవుతావో ఆ పాట ఇతరులకు అర్థమవుతుంది. నువ్వేదో పాడేసుకుంటూ వెళ్ళిపోతే దానికి ఏం ప్రయోజనం ఉండదు ప్రియారా. పాటలో లీనమవ్వాలి. పాటలో ఉన్నటువంటి భావాలను మనము గుర్తించాలి. అప్పుడు ఆ పాట ఇతరుల జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉంటుంది,
ప్రత్యేకంగా మీకు కూడా ఆశీర్వాదకరంగా ఉంటుంది. అయితే ప్రియ వాక్యం నేను ఇంకా త్వరగా ముందుకు వెళ్ళడానికి ఇష్టపడుతున్నాను. మనకు వచ్చేటువంటి సమస్యలు అంత సులువైనవి కాకపోయినా పర్వాలేదు. దేవుణ్ణి గనుక మనం ఆనుకొని ఉంటే, దేవుని గనుక మనం వేడుకొని ఉంటే ఏంటి ప్రియరా, దేవుడే మన సమస్యలో మనకు తోడుగా ఉంటాడు. ఆయన ఏమంటాడు తెలుసా? నిర్గమాకాండలో, ఈ ప్రజలు నిజముగా నాకు మొర్ర పెట్టిరి గనుక నేను వారికి సమీపంగా ఉన్నాను. నిజముగా మొర్ర పెట్టిన వారికి దేవుడు ఏం చేస్తాడట? సమీపంగా ఉంటాడట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.